శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. నేను ఆత్మ, స్నేహ సాగరుడైన పరమాత్మకి ప్రియమైన పిల్లవాడిని. స్నేహి ఆత్మను, స్థిరమైన ఆత్మను, సహయోగి ఆత్మను, సదా ఏకరస స్థితిలో ఉండేవారిని. ఈ క్షణం నేను ఆత్మ పరమాత్మ స్నేహంలో ఇమిడిపోతూ స్నేహి పిల్లవాడిగా పరమాత్మ సన్ముఖంలో ఈ జ్ఞాన మురళిని వింటున్నట్టు అనుభవం చేసుకుంటాను. ఓం శాంతి. శాంతి. మురళి డేట్ 9/3/2025. అవ్యక్త బాప్దాద మురళి రివైజ్ డేట్ 23/2004. హెడ్డింగ్: ఈ సంవత్సరాన్ని విశేషంగా జీవన ముక్త సంవత్సర రూపంలో జరుపుకోండి. ఏకత మరియు ఏకాగ్రతతో బాబా యొక్క ప్రత్యక్షత చేయాలి. బాబాని ఎలా ప్రత్యక్షం చేయొచ్చు మన ద్వారా ఈరోజు మురళిలో తెలుసుకుందాం. మరి ఈరోజు స్నేహ సాగరుడు నలువైపులా ఉన్న స్నేహి పిల్లల్ని చూస్తున్నారు. బాబా కూడా పిల్లల పట్ల హృదయపూర్వకమైన అవినాశీ స్నేహం ఉంది. బాబాకి పిల్లల పట్ల హృదయపూర్వకమైన అవినాశీ స్నేహం ఉంది. మరియు పిల్లలకు కూడా హృదయపూర్వకంగా బాబా పట్ల హృదయపూర్వకమైన స్నేహం ఉంది. ఈ స్నేహం కేవలం బాబాకు బ్రాహ్మణ పిల్లలకే తెలుసు. హృదయపూర్వకమైన స్నేహం బాబాకి బ్రాహ్మణ పిల్లలకే తెలుసు. పరమాత్మ స్నేహానికి పాత్రులు కేవలం బ్రాహ్మణ ఆత్మలైన మీరే. పరమాత్మ స్నేహి పాత్రధారుడిని నేను. పిల్లలకి బాబా పట్ల విశేషమైన ప్రేమ ఉంది. ఎందుకు? బాబ్ దాదాకి తెలుసు. ఎందుకంటే ఈ సమయంలో సర్వ ఖజానాలు ఈ ఆత్మకి బాబా ద్వారానే ప్రాప్తిస్తాయి. ఈ ఖజానాలు కేవలం ఇప్పటి ఈ యొక్క జన్మకు మాత్రమే ఉండదు, అనేక జన్మల వరకు అవినాశి ఖజానా మనతోనే ఉంటుంది. బ్రాహ్మణ ఆత్మైన మీరు ప్రపంచంలోని వారిగా ఖాళీ చేతులతో వెళ్ళరు. మీరు సర్వ ఖజానాలు ఈ ఆత్మకి కావలసినవి మీతో పాటు ఉంటాయి. అందుకని పరమాత్మ ఇచ్చే బ్యూటిఫుల్ ఖజానా అవినాశి ఖజానా నేను ప్రాప్తించుకుంటున్నాను అనే నశ మీకు ఉండాలి. పిల్లలందరూ అవినాశి ఖజానాలు జమ చేసుకున్నారు కదా. అవినాశి ఖజానా జమ చేసుకున్నారు కదా. సంతోషం సదా ఉంటుంది కదా. జమ యొక్క మెరుపు కనిపిస్తుందా? పరమాత్మ ఖజానాను నేను తీసుకున్నానా లేదా? మెరుపు కనిపిస్తుందా? ఏ ఖజానాలు బాబా ద్వారా ప్రాప్తించాయి అనేది తెలుసు కదా. ఎప్పుడైనా మీ జమా ఖాతాను చెక్ చేసుకుంటున్నారా? బాబా అయితే పిల్లలందరికీ ప్రతి ఒక్క ఖజానా తరగనంతగా ఇస్తారు.
బాబా పిల్లలందరికీ ప్రతి ఖజానా తరగనంతగా ఇస్తారు. కొందరికి కొంచెం, కొందరికి ఎక్కువ ఇవ్వరు. అందరికీ ఈక్వల్ గా ఇస్తారు. పిల్లలు ప్రతి ఒక్కరూ తరగని అఖండమైన అవినాశి ఖజానాలకు యజమాని. నేను ఆత్మ తరగని అవినాశి అఖండమైన ఖజానాకి యజమాని. నేను ఇంతటి ఖజానాకు యజమాని అనేది మీలో మీరు ఇమర్జ్ చేసుకోండి. ఆ నషాతో ఉండండి. అన్నిటికంటే మొదటి ఖజానా ఏంటి? జ్ఞాన ధనం. అన్నిటికంటే మొదటి ఖజానా జ్ఞాన ధనం. జ్ఞాన ధనం లభించిందా? లభించిందా లేక లభించలేదా? అచ్చా, జమ కూడా అయ్యుందా లేక కొంచెం జమ అయిందా? జ్ఞాన ధనం అనగా వివేకవంతులుగా అయ్యి త్రికాలదర్శులుగా అయ్యి కర్మలు చేయటం. ఎంత బ్యూటిఫుల్ పాయింట్. జ్ఞానం అంటే వివేకవంతులు ప్లస్ త్రికాలదర్శి. పాస్ట్, ప్రెసెంట్, ఫ్యూచర్ ని గుర్తు పెట్టుకొని దాని ప్రకారం నడుచుకోవడం. పూర్తి జ్ఞానము మరియు 3 కాలాల జ్ఞానం అర్థం చేసుకొని జ్ఞాన ధనాన్ని కార్యంలో వినియోగించండి. వివేకవంతంగా అయి 3 కాలాలతో జ్ఞానాన్ని మనం ప్రత్యక్షంలో చూపించగలగాలి. ఈ జ్ఞాన ఖజానా ప్రత్యక్ష జీవితంలో ప్రతి కార్యంలో ఉపయోగించడం ద్వారా ఆ విధి ద్వారా సిద్ధి లభిస్తుంది. ఈ జ్ఞానము మన ప్రతి యాక్టివిటీతో జ్ఞాని ఆత్మగా నడుచుకుంటే సక్సెస్ ఆటోమేటిక్ గా లభిస్తుంది. ఫస్ట్ అడ్వాంటేజ్. సెకండ్, దీని ద్వారా అనేక బంధనాల నుండి ముక్తి, జీవన ముక్తి కూడా లభిస్తుంది. అనుభవం చేస్తున్నారా? సత్యుగంలోనే జీవన ముక్తి లభిస్తుందని కాదు, ఇప్పుడు ఈ సంగమ యుగంలో కూడా బంధనాల నుంచి ముక్తి లభించాలి అంటే జ్ఞానంతో ప్రతి యాక్టివిటీని చేయించాలి. ముక్తి లభిస్తుంది. జీవితం బంధన ముక్తిగా అవుతుంది. ఎన్ని బంధనాల నుండి మీరు ఫ్రీ అయిపోయారు తెలుసు కదా? ఎన్ని రకాల అయ్యో అయ్యో అనే వాటి నుంచి మీరు విముక్తులయ్యారు. సదా కోసం అయ్యో అయ్యో అనే దాన్ని మీరు ఇంకా సమాప్తం చేసి వాహ్ వాహ్ అనే పాటను పాడుతూ ఉండండి. అయ్యో అనేది సమాప్తం చేసి వాహ్ అనే పాటను పాడుతూ ఉండాలి. ఒకవేళ ఏ విషయంలో అయినా, ఏ కొంచెమైనా, సంకల్ప మాత్రంలో అయినా, స్వప్న మాత్రంలో అయినా అయ్యో అనేది మనసుకి వచ్చిందంటే జీవన ముక్తి లేనట్లే. వాహ్ వాహ్ ఇలా ఉన్నారా? మాతలు అయ్యో అయ్యో అనటం లేదు కదా? లేక అప్పుడప్పుడు అంటున్నారా? పాండవులు అంటున్నారా? నోటి నుండి అనకపోయినా మనసులో సంకల్ప మాత్రంలో ఒకవేళ ఏ విషయంలో అయినా అయ్యో అనేది అయినట్లయితే ఎగరలేరు ఇంకా. అయ్యో అనగా బంధనం మరియు ఎగరటం. అయ్యో అంటే బంధనం, వాహ్ అంటే ఎగరటం. ఎగిరితే జీవన ముక్తి, బంధన ముక్తిగా అవుతారు. కనుక చెక్ చేసుకోండి. ఎందుకంటే బ్రాహ్మణ ఆత్మలు ఎప్పటి వరకైతే స్వయం బంధన ముక్తులుగా అవ్వరో ఏ రకమైన బంగారము లేక వజ్రాలకి సంబంధించిన రాయల్ బంధనం అనే తాడుతో బంధింపబడి ఉన్నట్లయితే
సర్వ ఆత్మల కొరకు ముక్తి ద్వారం తెరుచుకోలేదు. ఎంత బ్యూటిఫుల్ పాయింట్. ఎలాంటి రకమైన డెలికేట్ తాడు కానీ, బంగారపు తాడు కానీ, వజ్రాల తాడు కానీ అంత వాల్యుబుల్ది మన మైండ్ని లాగేస్తుంది అంటే ముక్తిని మీరు పొందలేరు. సర్వాత్మల కొరకు ముక్తి గేట్ అయితే తెరుచుకుంటుంది కనుక గేట్ను తెరిచే మరియు సర్వాత్మలకు దుఃఖం అశాంతి నుండి ముక్తులను చేసే బాధ్యత మీ పైనే ఉంది. కనుక చెక్ చేసుకోండి మీ బాధ్యత ఎంతవరకు నిర్వర్తిస్తున్నారు. స్వయం బంధన ముక్తులుగా అవుతున్నామా, ఇతరులు చేస్తున్నామా అనేది చెక్ చేసుకోవాలి. మీ బాధ్యతను ఎంతవరకు నిర్వర్తిస్తున్నారు, ఇతరులను బంధన ముక్తులుగా చేసే బాధ్యత ఎంతవరకు నిర్వర్తిస్తున్నారు. బాప్ దాదాతో పాటు విశ్వ పరివర్తన కార్యం చేసే కాంట్రాక్ట్ చేపట్టారు. బాధ్యత కలవారు. ఒకవేళ బాబా కావాలనుకుంటే ఎన్ని చేయగలరు. కానీ బాబాకు పిల్లల పైన అంత ప్రేమ ఉంది. వారు ఒంటరిగా చేయాలనుకోవట్లేదు. బాబా పిల్లలందరినీ కలిసి ఈ సేవను చేస్తారు. మరి బాప్ దాదా ఇప్పుడు ఈ సంవత్సరం యొక్క సీజన్ అంతిమ పాత్రను పోషించడంలో పిల్లలందరి నుండి ఇదే కోరుకుంటున్నారు. ఏం కోరుకుంటున్నారో చెప్పమంటారా? చేయాల్సి ఉంటుంది. కేవలం వినటం కాదు, చేయాల్సి ఉంటుంది. ఓకేనా టీచర్స్? టీచర్స్ చేతులెత్తండి. టీచర్స్ విసన కర్రలు కూడా ఊపుతున్నారు. అంటే అప్పుడు వేడి ఎక్కువ ఉంది కదా, వేడిగా అనిపిస్తుంది కదా. అచ్చా, టీచర్స్ అందరూ చేస్తారా? చేయిస్తారా? చేయిస్తారా? చేస్తారా? అచ్చా, గాలి కూడా తగులుతుంది, చేతులు కూడా ఊపుతున్నారు. దృశ్యం చాలా బాగా అనిపిస్తుంది. విసన కర్రలు ఇలా ఊపుతూ ఉంటే చాలా మంచిది. మరి బాప్ దాదా ఈ సీజన్లో ఈ యొక్క కొత్త రకమైన దీపావళిని జరుపుకుంటున్నారు. అర్థమైందా? ఏ కొత్త రకమైన దీపావళి జరుపుకుంటున్నారు? మరి మీరందరూ అటువంటి దీపావళిని మీరు చేస్తున్నారా? మరి ఎవరైతే సిద్ధంగా ఉన్నారో వారు చేతులెత్తండి. బాప్ దాదా ఆశల దీపాలు అంటే ఏంటి? ముందు సంవత్సరం నుండి ఈ సంవత్సరం వరకు ఈ సీజన్ పూర్తయిపోయింది. బాప్ దాదా చెప్పారు, మీరందరూ సంకల్పం కూడా చేశారు. గుర్తుందా? కొందరు ఈ సంకల్పం కేవలం సంకల్పం వరకే పూర్తి చేశారు. కొందరు సంకల్పాన్ని సగం పూర్తి చేశారు. కొందరు ఆలోచించారు. కొందరు ఆలోచన వరకే ఉండిపోయింది. ఆ సంకల్పం ఏంటి? ఇది కొత్త విషయమేమీ కాదు, పాత విషయమే. ఏంటది? స్వపరివర్తన ద్వారా సర్వుల పరివర్తన. మరి విశ్వం యొక్క విషయాన్ని వదిలేయండి. బాప్ దాదా స్వపరివర్తన ద్వారా విశ్వ పరివర్తన అంటే ఇలా స్వయం పరివర్తన మీరు చేస్తున్నారా? సదా హై అలర్ట్ తో మీ పైన మీరు అలర్ట్ పెట్టుకొని ముందు నేను అనే దాంట్లో మీరు ఉంటున్నారా? ఏ పని చేయాలన్నా, సేవ చేయాలన్నా నేను అనేవన్నీ ఏం చేస్తాయి? ఉన్నతంగా తీసుకెళ్తాయి. కానీ హద్దులోని నేనది అంటే అది కింద పడేస్తుంది. ఎవరైతే తమకి తాముగా ముందుకు వచ్చి బాధ్యతను స్వీకరిస్తారో వారే అర్జుని సమేతంగా నెంబర్ 1 లాగా అవుతారు. సదా హే అర్జున్ అంటే బాధ్యతను తీసుకునేవారు అని అంటున్నారు. నేను అర్జునుడిలాగా బాధ్యతను తీసుకుంటున్నానా? లేక నా పేరు, నా ప్రతిష్ట దీనికోసమైతే లేను కదా.
బ్రహ్మబాబా ఏదైతే చేసి చూపించారో అందులో ఎవ్వరిని నేను బాబా అక్కడైతే చూడలేరు, నన్ను ఎవరన్నా చూస్తున్నారా, పేరు వస్తుందా అని. మరి నేను అలాంటి సేవ చేస్తున్నానా, లేక నేనే చేస్తున్నాను అనే ఒక రాయల్ మాయ రూపం అయితే మనల్ని అటాక్ చేయట్లేదు కదా, చెక్ చేసుకోవాలి. బాబా చెప్తున్నారు, బాబా ఏం కోరుకుంటున్నారంటే, ఈ కారణం ఉంది, ఈ కారణం ఉంది, అందుకే ఈ బంధనం అని కారణాలన్నీ చెప్పకూడదు. సమస్యగా కాదు, సమాధాన స్వరూపంగా అవ్వండి. మరియు సహచరుల్ని కూడా ఆ విధంగా తయారు చేయండి. సమయం యొక్క పరిస్థితి మీరు చూస్తున్నారు కదా, భ్రష్టాచారపు మాటలు ఎంతగా డే బై డే పెరుగుతూ ఉన్నాయి. మరిక శ్రేష్టాచారిగా అయ్యే సమయం దగ్గరగా వచ్చింది కదా, ఈ విశ్వంలో బాబా జెండాను మీరు ఎగరవేయగలగాలి. బాబా హృదయ సింహాసనంపై మీరు జెండాను ఎగరవేయగలాలి. కర్మలోకి తీసుకురావాలి, సంకల్పంలోకి, బుద్ధిలోకి కాదు. బాబా ఏదైతే చెప్తున్నారో కర్మలోకి తీసుకురావాలి. మనసులోకి, కర్మలోకి, సంబంధంలోకి, సంపర్కంలోకి తీసుకురావాల్సి ఉంటుంది. అవి కష్టమైన పనులేమి కాదు, మామూలు పదాలే యాక్చువల్లీ. సంబంధ సంపర్కంలో పరస్పరం ఏకత, ఏకత అనే సంస్కారాలు ఉన్నప్పటికీ అనేక ఏకత అనేది ఉండాలి. ఎన్నో రకమైన సంస్కారాలున్న ఏకత అనేది ఉండాలి. అంతటి శ్రేష్టమైన బ్రాహ్మణ ఆత్మగా అవ్వగలగాలి. ఏకతతో ఐక్యత్వం ఆటోమేటిక్ గా వస్తుంది. మరిప్పుడు ఒక్క క్షణంలో మనసుకు యజమానిగా అయి మనసును ఎంత సమయం కావాలంటే అంత సమయం ఏకాగ్ర చేయగలరా? చేయగలరా? ఐదు, ఈ ఆత్మిక ఎక్సర్సైజ్ చేయండి. పూర్తిగా మనస్సును ఏకాగ్రం చేయండి. సంకల్పంలో కూడా అల్లజడి రాకూడదు, అచంచలంగా ఉండగలగాలి. నలువైపులా ఉన్న సర్వ అవినాశి అఖండ ఖజానాలకు యజమానులకు సదా సంగమయుగి శ్రేష్ట బంధన ముక్త జీవన ముక్తి స్థితిలై ఉండే వారికి, సదా బాప్దాదా యొక్క ఆశలను సంపన్నంగా చేసే వారికి, సదా ఏకత మరియు ఏకాగ్రత శక్తితో మాస్టర్ సర్వ నమస్తే. Recording in progress. సో వరదానం, గతించిన దానికి చింతలోకి తీసుకురాకుండా ఫుల్ స్టాప్ పెట్టి తీవ్ర పురుషార్థి భవ. స్లోగన్, ఎప్పుడైతే ప్రతి సంకల్పం శ్రేష్టంగా ఉంటుందో అప్పుడు స్వ కళ్యాణం మరియు విశ్వ కళ్యాణం జరుగుతుంది. సో ఈరోజు మురళిలో చెప్పినట్టు మనస్సును ఏకాగ్రంగా చేసే ఎక్సర్సైజ్ ని చేద్దాం. ఓకే, చలో రిలాక్స్. ఓం శాంతి. నేను విశ్వ కళ్యాణకారి ఆత్మను, సదా విశ్వ సేవలో ఉపస్థితులై ఉన్నాను. సదా విశ్వ నవ నిర్మాణ మార్గంలో ఉపస్థితులై ఉన్నాను. నేను
శ్రేష్టాచారి అవను. ఒక్క క్షణం నా మనస్సును పరమాత్మ పైన ఏకాగ్రం చేస్తాను. నా మనస్సు పరమాత్మ శక్తికి దగ్గరగా వస్తుంది. నా మనస్సు పరమాత్మతో జోడింపబడి ఉంది. తో శ్రేష్టమైన సంకల్పాలను వ్యాపింపచేస్తున్నాను. పరమాత్మ శక్తితో నా మనసు శుద్ధంగా అవుతుంది. పరమాత్మ శక్తితో మనసు శ్రేష్టంగా అవుతుంది. నిర్మలంగా అవుతుంది. మనస్సంతా పరమాత్మ శక్తితో నిండిపోయింది. నేను విశ్వ సేవా కార్యం కోసం ఉన్నాను. నేను ఆత్మ శ్రేష్టమైన సతో ప్రధాన స్థితిలో ఉంటాను. సదా పరమాత్మ యొక్క శక్తిశాలి కిరణాలు నా ద్వారా నలువైపులా వ్యాపిస్తున్నాయి. ప్రతి ఒక్కరూ నా ద్వారా విశ్వ సేవలో ఇమిడిపోయారు. ప్రతి ఒక్కరూ పరమాత్మ శక్తితో ఇమిడిపోయి ఆ పరమాత్మ శక్తిని వారిలో ఇముడ్చుకుంటారు. బాబా, ఎంతటి అదృష్టవంతుణ్ణి నేను. మీ శక్తిలో ఇముడ్చిపోయాను. సదా మీ ద్వారా తీసుకున్న ఈ శక్తిని నా ప్రతి కార్యంలో ఉపయోగిస్తాను. ఇంతటి ఏకాగ్రత శక్తితో నా స్థితిని ఉన్నతంగా, శీతలంగా, శాంతివంతంగా చేసుకుంటాను. నా సంపర్కంలోకి ఎవరొచ్చినా వారికి ఎంతో శాంతిని ఇస్తాను. నేను పరమాత్మ శ్రేష్ట మార్గం పైన నడిచేవారిని. నేను ఉన్నతమైన సంకల్ప ద్వారిని. నేను శ్రేష్టమైన ఆత్మను. ఓం శాంతి, శాంతి, శాంతి. నేను ఆత్మ పరమాత్మ కిరణాలను నా ప్రతి అవయవానికి పంపిస్తూ పరమాత్మ కిరణాలతో
నా ఈ జీవితాన్ని సుఖవంతంగా చేసుకుంటాను. ఓం శాంతి.